హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అయితే ఎప్పుడు రొటీన్గా వంకాయ పచ్చడి, టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి ఇవే కాకుండా చింతపండు పచ్చడి పాతకాలం స్టైల్లో లాగా చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అది కూడా రోట్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అమ్మ చేసింది. మీకు కూడా ఎట్లా చేయాలో చెప్తాను రండి. ఎప్పుడైనా మనకు కోల్డ్ అయినా లేదా కొంచెం జ్వరం వచ్చినా ఏం తిన్నా మంచిగా అనిపించదు కదా. ఇదైతే కొంచెం పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. రైస్లోకైనా టిఫిన్లోకైనా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ తీసుకోవాలి. కరివేపాకు ఎక్కువ ఇష్టపడిన వాళ్ళైతే స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ మూడింటిని మనం ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకుని, ఆనియన్స్ని, మిర్చిని కొంచెం ఆయిల్ వేసుకొని, చాలా వేసుకోవద్దండి. 3 ఫ్రై చేసుకోవడానికి కూడా ఒక 2 స్పూన్స్ యూస్ చేయాలంతే. ఎండుమిర్చికి అవసరం లేదు. కరివేపాకు అలాగే ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ యూస్ చేయండి. ఇంక ఇప్పుడు కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి చాలా ఘాటు వస్తుంది. పెనం ఆల్రెడీ కాగుంటుంది కాబట్టి 1 to 2 minutes ఫ్రై చేసుకోవాలంతే. ఇంకా ఆనియన్స్ కూడా అంతే. చాలా డీప్ ఫ్రై అయిపోకుండా కొంచెం పచ్చడిలో అది ఒక పూట ఊరిందనుకోండి, చాలా పుల్లగా టేస్ట్ చాలా బాగుంటాయి ఆనియన్స్. అట్లా ఆనియన్స్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు మనం పచ్చడిని నూరుకోవడమే రోట్లోన. ఫస్ట్ ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి ప్లేస్లో మనం ఒక కారం ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. బట్ మిర్చి వేస్తే మనకి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేస్తే ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు వేసుకొని దీన్ని బాగా నున్నగా నూరేసుకోవాలి. ఫస్ట్ కొంచెం టైం పట్టిద్దిలే కానీ టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది. ఎందుకంటే ఎండుమిరపకాయలు నలగాలి కదా, దానికోసం కొంచెం టైం పడుతుంది. ఇట్లా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి మనము చింతపండు, జీలకర్ర కూడా వేసుకొని దంచుకోవాలి. ఫస్ట్ అయితే చింతపండు వేసేసుకున్న తర్వాత అది కూడా నున్నగా నూరేసుకోవాలి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేస్తే మీరే చేసుకుంటూ ఉంటారు. జీలకర్ర వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసిన తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకుంటా మనం దంచుకోవాలి. ఇంకా అంటే వాటర్ అడ్జస్ట్ చేసామనుకోండి, ఇంకా నున్నగా అయిపోతుంది చట్నీ, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు అంటే చాలా ఒకేసారి ఎక్కువ వేసేసుకోకండి, ఎగురుతుంది కళ్ళలోకి. కొంచెం కొంచెంగా వేసుకొని నూరుకోవాలి. ఇంకా దీని తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకోవాలి, పచ్చివే. ఒక 9 నుంచి 10 తీసుకోండి. అన్నీ తీసుకొని వేసుకోవాలి. అయితే మనం కారం పొడి వేస్తే ఇది బాగా రెడ్గా కనిపిస్తుంది. అందులోనూ మనం కరివేపాకు ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం గ్రీన్ కలర్ కనిపిస్తుంది అంతే. మీకు కరివేపాకు ఇష్టం లేకపోతే వేసుకోకుండా కారం పొడి అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఊర్లో అయితే పొయ్యిలో కాలుస్తారు, అవి చాలా బాగుంటుంది. ఇంకా అట్లా చేస్తే ఇంక ఇప్పుడు మనకి ఇక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ వేసినాక చాలా నున్నగా దంచేసుకోకూడదు. ఊరికే 2 సార్లు అట్లా అట్లా అనేసుకొని ఇంకా గిన్నెలోకి తీసేసుకోవడమే. మన పాతకాలం చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా తినేయచ్చు. ఇది టిఫిన్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అన్నది నాకు కింద కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ మరి.